రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,88,448 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ 4,40,788 మంది ఉండగా ప్రైవేట్ లో మరో 67,735 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం కలిపి 5,08,523 మంది ఉన్నారు. 5 నిమిషాల ఆలస్యమైన ఎగ్జామ్ కు అనుమతించారు అధికారులు. డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. ఇవాటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సంబంధించిన పేపర్ ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులు సెంటర్లకు చేరుకున్నారు. పరీక్ష హాల్లో కూడా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. ప్రజెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మహబూబియా గర్ల్స్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపటి క్రితం వద్ద పెద్ద ఎత్తున కోలాహలం సందడి ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి వచ్చే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ పరీక్ష కేంద్రానికి జాగ్రత్తగా తరలించే ప్రయత్నం చేశారు. సో 9 గంటలకు పరీక్ష కేంద్రం వరకు చేరుకోవాలి. ఒకవేళ 1-2 నిమిషాలు ఆలస్యమైన కూడా పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారని కూడా 2 రోజుల క్రితం ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య కూడా చెప్పారు. అంటే 9-5 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలో ఉన్న స్టూడెంట్స్ను లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు ఆలస్యంగా వచ్చినా కూడా 9-5 నిమిషాల వరకు లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం అత్యధికంగా సెంటర్లు ఇటు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే ఉన్నాయి. మొత్తం 1532 పరీక్ష కేంద్రాల్లో అత్యధికంగా హైదరాబాద్లో 244 సెంటర్లు, ఇక రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 185 సెంటర్లు, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 150 సెంటర్లు ఉన్నాయి. ఇక అతి తక్కువగా ఉన్న సెంటర్లు చూసుకున్నట్లయితే భూపాలపల్లి జిల్లాలలో 8 సెంటర్లు, ములుగు జిల్లాలో 10 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసే విద్యార్థుల సంఖ్య ఒకసారి పరిశీలించినట్లయితే 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 4,88,448 మంది ఫస్ట్ ఇయర్ ఉన్నారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళు 4,40,788 మంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రైవేట్గా రాసే వాళ్ళు 67,735 మంది ఉన్నారు. మొత్తం సెకండ్ ఇయర్ 5,08,527 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఈసారి ఇంటర్ బోర్డు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించడానికి మొదటి నుంచి ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్ల ఇష్యూ నుంచి, హాల్ టికెట్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నుంచి చూసుకున్నట్లయితే హాల్ టికెట్లు గతంలో లాస్ట్ ఇయర్ వరకు జూనియర్ కాలేజీలకే యాజమాన్యాలకే పంపేవారు. కానీ లాస్ట్ మూమెంట్లో కూడా కొంత ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు ఈసారి పూర్తిగా హాల్ టికెట్లను ఒకవైపు యాజమాన్యానికి పంపించడంతో పాటు మరోవైపు విద్యార్థుల సెల్ ఫోన్లకు మెసేజ్ల రూపంలో కూడా హాల్ టికెట్లను ఈసారి పంపించింది. అదేవిధంగా అంటే 48 గంటల ముందే హాల్ టికెట్లు విద్యార్థికి చేరేలాగా, అదేవిధంగా సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా QR కోడ్ను కూడా మొదటిసారిగా ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. హాల్ టికెట్లోనే QR కోడ్ ఉంటుంది. QR కోడ్ను స్కాన్ చేసినట్లయితే ఇంటర్ విద్యార్థి తన లొకేషన్ కావచ్చు, తన సెంటర్ కావచ్చు ఈజీగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఈసారి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే మొన్న ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. అదేవిధంగా ఈ థియరీ పరీక్షలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగేలాగా ఇంటర్ బోర్డు ఒక దిశానిర్దేశం చేసింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే పరీక్ష హాల్లో అంటే రూమ్లో కాకుండా బయట కారిడార్లో కావచ్చు, అదేవిధంగా పేపర్ ఓపెన్ చేసే రూమ్లో పక్కాగా సీసీ కెమెరాలు కూడా ఉండాలని చెప్పింది. అదేవిధంగా కాలేజీ ఎంట్రన్స్, కాలేజ్ గ్రౌండు, కారిడారు, అదేవిధంగా పేపర్ ఎక్కడైతే పేపర్ ఓపెన్ చేస్తారో బండిలో అక్కడ కూడా కంపల్సరీ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా దిశానిర్దేశం. దీంతో 1532 పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 5-6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ ఇంటర్ బోర్డు కేంద్ర కార్యాలయమైన నాంపల్లిలోకి ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. దానికోసం మొత్తం అక్కడ 33 స్క్రీన్స్ను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి, ప్రతి సెంటర్ నుంచి వెళ్ళి
పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 1533 సెంటర్లకు పకడ్బందీగా ఏర్పాట్లు ఇప్పటికీ చేశారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండేలాగా కూడా చేశారు. అదేవిధంగా ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ముందస్తు సంప్రదింపులు కూడా చేశారు. ప్రతి సెంటర్ కూడా బస్సులు వెళ్లేలాగా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం పకడ్బందీగా అయితే ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. సో చూడొచ్చు అయితే ఇప్పటి వరకు విద్యార్థులు ఇన్ టైంకే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా పరీక్ష కేంద్రానికి సమయానికి అయితే ఈ సెంటర్ వద్ద చేరుకున్నారు. ఒకవేళ మిగతా కేంద్రాల వద్ద 1-2 నిమిషాలు ఆలస్యం వచ్చినా 5 నిమిషాల లోపు ఆలస్యంగా విద్యార్థులు చేరుకున్నప్పుడు కూడా పరీక్ష కేంద్రానికి అనుమతించాలని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. సో ఈసారి అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అయితే అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి.